గుడ్ మార్నింగ్ యూట్యూబ్. ఈరోజు మనం చందనంపల్లి డ్యామ్ అండ్ వయా చించోలి అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇది ఐటనరీ, బట్ చూడాలి ఎంతవరకు వీలవుద్ది ఎంతవరకు అవ్వదు అనేది. సో ఇది మన లైనప్ ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 పాయింట్స్ ఉండేది. ఆ 2 పాయింట్స్లో ఫ్రీడమ్ గ్రూప్ అండ్ ట్రయల్ బ్లేజర్ గ్రూప్ అనేది 2 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ రైడ్లో ఆ 2 యునైట్ అయినాయి అన్నమాట. ఒక ఫస్ట్ పాయింట్లో ఓన్లీ ఫ్రీడమ్ గ్రూప్, తర్వాత ట్రయల్ బ్లేజర్స్ టీ పాయింట్ దగ్గర మీటప్ అయ్యారు. సో అది ఈ టీ పాయింట్ దగ్గర మేము అనుకున్నాం అనమాట, ఇట్లా ట్రయల్ బ్లేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే అందరం కలిసి ఒకేసారిగా స్టార్ట్ అయిపోదామని. సో టీ పాయింట్ దగ్గర అందరం అసెంబ్ల్ అయ్యి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో గ్రూప్ రైడ్ అనగానే మనకి చాలామందికి ఏముంటుందంటే, అరే మస్తు ఉంటుంది అది ఇది అనుకుంటారు. కానీ దేర్ ఆర్ ఫ్లిప్ సైడ్స్. నార్మల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఒక చిన్న గ్రూప్తో లాంగ్ రైడ్ వెళ్తే బెటర్ అనిపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పెద్ద గ్రూప్తో చిన్న రైడ్కి వెళ్ళే కంటే. నాకు తెలిసి చాలామందికి ఎవరికైతే లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా సేమ్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకనేది మనం మాట్లాడుకుందాం. సో ఇది బ్రేక్ఫాస్ట్ పాయింట్. సో ఆఫ్టర్ 80 కిలోమీటర్స్ మనం చాలామంది ఆల్రెడీ హంగ్రీ ఉంటారని, అండ్ ప్లస్ ముందుకెళ్ళిన తర్వాత ఏం దొరకవు అనే కాన్సెప్ట్లో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ డిసైడ్ అయిపోయినాం. సో వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మేజర్ హైవేస్లో హిట్ అయినాం. సో అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉండే, 40 కిలోమీటర్స్ తర్వాత నుంచి అంతా కూడా ఇదే రోడ్ అనమాట. ఇట్లానే హాఫ్ సెమీ కాంక్రీట్ సమ్టైమ్స్ ఇట్లా. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఫారెస్ట్ ఎంట్రన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కంప్లీట్గా 2 సైడ్స్ ట్రీస్ అట్లా ఉందన్నమాట. సో ఆఫ్టర్ సమ్ లైక్ 6 to 7 కిలోమీటర్స్ తర్వాత లోపలికి ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయట్లేదు. అక్కడ లోకల్ వాళ్ళు నడుక్కొని కనుక్కొని ఎటు వెళ్ళాలి ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఒక ట్రాక్ పట్టుకొని అటు సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. ఆ ట్రాక్లో మాకు ఈ రోడ్స్ కనబడ్డాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే చెట్ల మధ్యలో నుంచి, రోడ్ కూడా అనలేము, బట్ చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఈ పీక్ చూశారు కదా మీరు ఇప్పుడు ఎట్లుందో. అది ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు హిల్ పైన ఉన్నాడో ఆయన మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. రెనగేజ్ నుండి కమాండో అనే ఒక బైక్ వచ్చింది. సో ఆ బైక్ అనమాట. ఇట్స్ క్రూజర్. ఆ క్రూజర్ వేసుకొని మన భయ్య ఎక్కిన ఎక్కుడు మామూలుగా లేదబ్బా. సో కమెండబుల్ జాబ్. సో మొత్తం అవుట్ ఆఫ్ ద లైనప్ ఆయనది ఒక్కడిదే క్రూజర్. మిగతా అన్ని బండ్లు కొద్దో గొప్ప గ్రౌండ్ క్లియరెన్స్ బాగుండి అంతా బాగుండి చేయగలిగిన బైక్స్, బట్ తను ఒక్కడిదే క్రూజర్ అనమాట. ఇమాజిన్ మనం ఆఫ్ రోడింగ్ విత్ ఎ క్రూజర్, నెక్స్ట్ లెవెల్. సో ఇంకా లోపలికి వెళ్తుండగా మాకు రఫ్లీ అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ దాకా ఇదే రోడ్లు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ రోడ్ల లాగా ఒక ప్యాచ్ ఉందన్నమాట. సో ఇక్కడ రోడ్ అనే కాన్సెప్ట్ లేదు. మొత్తం మనం జంగల్లో నుంచి ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఒక్కరు కాదులే, చాలామంది పడుతున్నారు, లేస్తున్నారు, జారిపోతుంది. అండ్ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసినప్పటి నుంచి కొద్దిగా మనోవరబిలిటీ ఈజీ అయింది. ఎందుకంటే స్లిప్ అయిన ప్రతిసారి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోతుంది, ఆ పవర్ డెలివరీ సరిగ్గా రాదు. ఆ పవర్ డెలివరీ రాకపోతే అక్కడ కావాల్సిన పవర్ మనకి జనరేట్ అవ్వకపోతే స్టక్ అయిపోతాం. సో నేను ఫస్ట్ కాసేపు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లోనే ఉంచాను, బట్ తర్వాత నాకు అర్థమైంది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయితే చాలా వరకు హెల్ప్ అయింది. ఇఫ్ సమ్మన్ ఈజ్ డినయింగ్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇట్లనే లోపలికి పోతూనే ఉన్నాము. ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మాకు దారి చూపిస్తే కొంచెం బెటర్ దారి అవుతుందేమో అని ఒక చిన్న హోప్తోనే వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎవరు మ్యాప్స్ ఆన్ చేసుకోలేదు. ఓన్లీ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ లీడ్ చేసే వాళ్ళు మాత్రమే మ్యాప్ ఆన్ చేసుకున్నారనమాట. సో బ్లైండ్గా అందరం గ్రూప్లో ఎట్లా వెళ్ళిపోతాం, గొర్రెలకి వెళ్ళిపోతాం. సో అదొక రీజన్ నాకు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ గ్రూప్ రైడ్స్ ఆర్ నాట్ గుడ్, బట్
ఒక పర్స్పెక్టివ్ ఉండాలంటే ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు ఒక్కరికే కాకుండా మిగతా వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ ఉండాలన్నమాట. ఎటు వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఎక్సెట్రా. సో దట్ ఐ ఫెల్ట్. తప్పై ఉంటే సారీ, బట్ దెన్ దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. నాకైతే నచ్చలేదు. బట్ మరి మీరు అడగవచ్చు, నువ్వెందుకు పెట్టుకోలేదు మ్యాప్స్ అని. సేమ్ నేను అదే చెప్తున్నాను కదా, చాలామందిలాగే నేను కూడా ఫ్లోలో అసలు చించోలి అంటే నేను అసలు ఇంత ఫారెస్ట్ ఏరియా ఇది ఉంటుంది అనుకోలేదు. అంటే చందనంపల్లి డ్యామ్ నేను ఆల్రెడీ వెళ్ళాను, చించోలి దగ్గరే చందనంపల్లి డ్యాము. సో అది హైవేలోనే ఉంటుంది కదా అనుకున్నాను, కానీ ఈ డైరెక్షన్లో వస్తుందని నేను అనుకోలేదు. సో ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ మాకు తగిలిన రోడ్డు. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఇంటర్నెట్, ఓకే, చెప్పేవాళ్ళు లేరు, ఎటు వెళ్ళాలో తెలియదు, అట్లాంటి టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఓ క్లారిటీ అయితే వచ్చింది. బట్ ఎనీవేస్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఆగి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ లోపు ఫ్యూయల్ కోసం చాలా స్ట్రగుల్ చేసామన్నమాట. సో లోపల ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఓ ఫ్యూయల్ స్టాప్ దొరికితే, ఫ్యూయల్ బంక్. సో ఆ పెట్రోల్ బంక్ దగ్గర మిగతా వాళ్ళు ఫ్యూల్ చేసుకుంటుంటే, మిగతా ఎవరికైతే ఫ్యూయల్ వద్దో వాళ్ళు లోకల్స్తో క్రికెట్ ఆడుతూ కూర్చున్నారు. ఇంకా చందనంపల్లి డ్యామ్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు మనం వెళ్ళేదే చందనంపల్లి డ్యాము. సో అది. సో ఆల్రెడీ నా వీడియోస్ మీరు చూసుంటే దానిలో ఆల్రెడీ ఆ రూట్, ఆ డ్యామ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. గో చెక్ దే. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వన్స్ చందనంపల్లి డ్యామ్ అయిపోయిన తర్వాత చాలామంది వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నారు. సో ఎత్తిపోతల వాటర్ ఫాల్ అక్కడ నుంచే ఇంకో రూట్ ఉంది, ఆ రూట్ నుంచే ఫాలో అవుతున్నాం అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కంప్లీట్గా ఫారెస్ట్లో వెళ్ళినట్టు లేదులే, కానీ ఈ రోడ్ ఉంది, బట్ ఆల్ సైడ్స్ మీకు గ్రీనరీ కంప్లీట్గా. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ మస్ట్ ట్రై. ఆల్ టుగెదర్ ఏమైందంటే ఒక 40-50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడింది మాకు, బికాజ్ ఆఫ్ ఫారెస్ట్ రూట్. సో ఇప్పుడు ఏ రోడ్ అయితే మీకు కనిపిస్తుందో సేమ్ రోడ్డు మనం మల్టిపుల్ లొకేషన్స్లో వస్తుంది. బట్ ఇప్పుడు కనబడే రోడ్ మొత్తం కంప్లీట్లీ రాకీ ఉందన్నమాట. అంటే కంప్లీట్గా పెబల్స్, రాక్స్ ఇట్లా ఉన్నట్టు ఉంది. కొంచెం ఇంత ముందు వరకు ఏంటంటే అంత స్ట్రైట్ రోడ్డు ప్లస్ కొంచెం డీసెంట్లీ అవైలబుల్ అనమాట. మరి అంత ప్రాబ్లమాటిక్గా లేదు. బట్ కొన్ని ప్లేసెస్లో బురదతో ఉంది, కొన్ని ప్లేసెస్లో డర్ట్, కొన్ని ప్లేసెస్లో రెడ్ సాయిల్ లాగా, కొన్ని ప్లేసెస్లో రాక్స్ కంప్లీట్గా. సో ఒక్కోటి మీరు చూస్తే ఎన్ని చోట్ల పాము పుట్టలు ఉన్నాయి చూసారా. కొంచెం గ్రీనరీ అంటే బాగానే ఉంటుంది, కానీ ఇట్లా కొంచెం తెలియని ప్లేస్ లోపలికి వెళ్తున్నప్పుడు ఏదైనా సడన్గా వస్తే మాత్రం కొంచెం గుబులుగానే ఉంటుంది. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాము. సో మన భయ్య ఇన్స్టా 360 సెట్ చేసుకుంటున్నాడు. సో ముందుకెళ్ళి ఎక్కడైనా ఆగి ఒక మంచి వీడియో తీసుకుందామనే ప్లాన్ చేసుకున్నాము. సో గ్రూప్ అంతా ముందు ఆగినట్టున్నారు, మనం కూడా వెళ్దాం. సో ఈ ప్లేస్లో కొంచెం మనుషులు ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే కొంచెం మసీదు, కొంచెం ఒక రూమ్స్ అట్లా ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఈ ప్లేస్లో ఆగుదామని ఆగిపోయాము. ఇక్కడ వీడియో తీసుకున్న తర్వాత వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. సో చెప్పినాను కదా మీకు, అక్కడక్కడ తార్ రోడ్డు, అక్కడక్కడ మట్టి రోడ్డు. సో ఈ ప్లేస్లో మనకి కొంచెం బెటర్ రోడ్ వచ్చిందంట. అంటే ఈ రోడ్ వచ్చింది కూడా మనకి ఒక మట్టి రోడ్ తర్వాత చాలా సేపటికి తార్ రోడ్ వచ్చింది. వచ్చేసినాం భయ మనము ఎత్తిపోతల వాటర్ ఫాల్కి. కొంచెం వాటర్ ఏమంతా మరీ ఎక్కువ లేవు, చాలా తక్కువ కంపారిటివ్లీ. సో నేను అనుకున్నా చాలా పెద్దగా ఉంటుందేమో అనుకుంటే చిన్నగానే ఉంది. బట్ మేబీ వాటర్ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుందేమో.
ఇప్పటికి కూడా చాలామంది వెళ్ళి ఈతలు కొట్టడం, ఎగరడం ఎక్సెట్రా, ఎక్సెట్రా బాగానే చేస్తున్నారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇంత క్రౌడ్ వస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.